ప్రస్తుతం ఉన్న ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది? ఎలా జరుగుతుంది? అంతా సాఫీగానే ఉందా? లేదు మేడం. ఇవాళ కరువు పని కాడికి పోయితే 200 డబ్బులు ఇస్తే 300 ఇస్తే 1600 కొడుతుండ్రు. పని లేదు ఏం లేదు, ఫోటోలు తీసుకొని రావటమే ఒకటి. ఓయిన్స్ మాత్రం డోర్ డెలివరీ ఓయిన్స్ మాత్రం ఎక్కడికి ఫోన్ చేస్తే నువ్వు చాలల్లో ఏడైనా ఉండు అక్కడికి వచ్చేస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మేడం ఇదే జరుగుతుందా మేడం? దాని గురించి ఏదన్నా ఇట్లా ప్రశ్న ఇచ్చిన వాళ్ళని ఈ కేసులు ఇవన్నీ అనేది సైలెంట్గా చచ్చిపోయిన మనిషి చచ్చిపోయినా సరే సైలెంట్గా చూసేది ఏమి తెలియనట్టుగా వెళ్ళిపోతున్నాం మేడం. మైక్ అంటే ఈ ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందండి. మరి గత ప్రభుత్వంలో కూడా ఇలానే దొరికింది కదా సార్? లేదు మేడం, గత ప్రభుత్వంలో జగన్ రేటు పెంచిండు. రేటు పెంచాక అమ్మాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే అది ఎక్కడో ఈ పేద చిన్న కారు ఒక టాపీ మీద పని చేసుకునే వాళ్ళు కూడా ఇంత రేటు పెట్టి ఎందుకు తాగాలనేది ఒక 90 తెచ్చుకునేది పక్కన కూర్చొని ఇంట్లోకి తెచ్చుకునేది తాగేది తినేది ఇంటికాడ పండుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు మేడం. ఇవాళ ఇవాళ అది అది మన ఫిల్టర్ నీళ్ళు అమ్ముకున్నట్టే అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ మద్యాన్ని కూడా నాణ్యమైన మద్యం అందిస్తున్నారా లేదా? నాణ్యమైంది నేను చెప్పలేదండి మేడం. 3 చచ్చిపోయినారని, నైట్ తాగి ఉదయానికే చచ్చిపోయినారని. ఇంకా నాణ్యమైన మందు ఎట్లా అవుద్ది మేడం? అది నాణ్యమైన మందు అవుద్దా? అట్లా ఇప్పుడు మనిషికి అది నైట్ తాగితే ఉదయానికి చచ్చిపోయినాడంటే ఇంకా అది ఎట్లాంటి మంది అయితే దాని గురించి మనము మరి లా అండ్ ఆర్డర్ దాని మీద తగిన చర్యలు ఏమైనా తీసుకున్నారా? చర్యలు లేదు, ఏం లేదు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనో ఏదోనో వాళ్ళు చెప్పేది మాటలు వాళ్ళు చెప్పేది కాలం కలుపుతుంటారు. అది దానికి ఏదైనా చూడు ప్రశ్నించినప్పుడు దానికి ఆన్సర్ ఎదురు లేదు మేడం. దాన్ని డైవర్షన్ ఇంకొక వ్యవహారంలో వెళ్ళిపోయేది దాన్ని మాఫ్ చేసేస్తున్నారు. ఎక్కడైనా అంతే జరుగుతుంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఈ కూటమి పరిపాలనలో జరుగుతున్నాయని మీరు అంటున్నారు? జరుగుతుంది మేడం, 100%. ఇది పై కాడ నుంచి కింద దాకా కూడా ఇదే జరుగుతుంది. మేము ఎందుకంటే మా కల్లార మేము చూసినాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. అది